హాయ్ స్టూడెంట్స్, మీరు ఇంటర్ చదువుతున్నారా? అయితే ఈ వింటర్లోని మీ ఇంటర్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మా ఛానల్. ఈరోజు మనం ట్రిగ్నోమెట్రీలోని 45 డేస్లో భాగంగా ఇంటర్మీడియట్ 1A సంబంధించిన ఈరోజు మనం ఈ టాపిక్ వస్తుందండి ట్రిగ్నోమెట్రీ. ఈరోజు మనం అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని కాన్సెప్ట్ ఈరోజు క్లియర్ చేసుకుంటాం. రేపు నుండి మనం ఇంకా అన్ని కూడా ఎక్సైజ్లు వస్తాయి. ఆ ఎక్సైజ్లన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ట్రిగ్నోమెట్రీ ఈక్వేషన్స్ అనే కాన్సెప్ట్ మళ్ళీ మనం అందులోకి వెళ్దాం. ఇంకా ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసి మీరు అందరూ ఏం చేయాలి? ఒక లైక్ అయితే చేయాలి. కమాన్, లైక్ ఇట్. కాంపౌండ్ యాంగిల్స్ అంటే ఏంటి? The sum of two or more angles or the difference of two or more angles is called compound angles. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ యాంగిల్స్ మనం యాడ్ చేసినా, లేదంటే సబ్ట్రాక్షన్ చేసినా, లేదంటే ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చేసినా వాటిని మనం కాంపౌండ్ యాంగిల్స్ అంటామండి. అంటే ఏంటంటే ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి మైనస్ సి, ఏ మైనస్ బి ప్లస్ సి. ఇలాగా మనం టూ ఆర్ మోర్ యాంగిల్స్ ఇఫ్ యూ యాడ్ ఆర్ ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ ఆర్ ఇఫ్ యూ డూ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఇన్ బోత్, then those angles are called compound angles. మరి ఈ కాంపౌండ్ యాంగిల్స్ కి ట్రిగ్నోమెట్రీ మనం ఇంప్లిమెంట్ చేయాలి. అంటే అప్లై చేయాలన్నమాట. అప్పుడు మనకి ఏం వస్తుందో అప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ప్లస్ బి గురించి డిస్కస్ చేద్దాం, తర్వాత ఏ మైనస్ బి గురించి డిస్కస్ చేద్దాం, తర్వాత ఏ ప్లస్ బి ప్లస్ సికి వెళ్దాం. ఓకే, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఈ థియరం ఉందండి. ఈ థియరం ఏంటంటే మనకి అవసరం లేదు. కనుక ఈ ఫార్ములాని ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుసుకొని చాలు. దాని తర్వాత మిగతా అన్ని కూడా ఈ ఫార్ములా బట్టి మిగతా అన్ని కూడా ఈజీగా వస్తాయి. ఈ ఫార్ములాని ఎలా గుర్తుపెట్టుకోవాలో గుర్తుంచుకుంటే చాలు. థియరం అయితే అవసరం లేదు మన ఇంటర్మీడియట్కి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏ విధంగా వస్తుంది? ఒక థియరం ఉంటుంది. ఆ థియరం అనేది ఇప్పుడు అవసరం లేదు. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎలా వస్తుందో చూడండి. ఫస్ట్ సైన్ వస్తుంది ఏని తీసుకుని. సైన్ ఏ. నెక్స్ట్ ఈ బి అనేది సైన్ రాదు, ఆల్రెడీ ఏ అనేది సైన్ తీసుకుంది కనుక ఇప్పుడు బి అనేది కాస్ వస్తుంది. కాస్ బి ప్లస్ ఇప్పుడు ఏ అనేది ఇందాక సైన్ తీసుకుంది, తర్వాత బి తీసుకుంది కాస్. ఇప్పుడు రివర్స్ అన్నమాట. ఏ అనేది కాస్ తీసుకుంటుంది, కాస్ ఏ. నెక్స్ట్ ఇప్పుడు బి అనేది సైన్ తీసుకుంటుంది, సైన్ బి. ఈ విధంగా మనకి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇప్పుడు సైన్ ఆఫ్ ఏ మైనస్ బి కావాలి. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సేమ్ అండి, ఇక్కడ ప్లస్ బదులు మైనస్ వస్తుంది. అంటే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సైన్ కి మన కాంపౌండ్ యాంగిల్స్ ఫార్ములా ఈజీగా వస్తుంది. ఏంటంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఫస్ట్ ఏ అనేది సైన్ తీసుకుంటుంది, సైన్ ఏ. నెక్స్ట్ బిని కాస్ తీసుకుంది, కాస్ బి. మధ్యలో ప్లస్ సింబల్ ఉంది కనుక ప్లస్ సింబల్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఏని కాస్ తీసుకుంది, కాస్ ఏ. నెక్స్ట్ బిని సైన్ తీసుకుంది, సైన్ బి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఇప్పుడు కాస్కి వద్దాం. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. కాస్ డిఫరెంట్ అండి, సైన్ లా కాదు, కాస్ డిఫరెంట్. రెండు ఫస్ట్ కాస్ తీసుకుంటుంది, మిగిలింది సైన్కి ఇస్తుంది. అంటే అర్థం ఏంటి? కాస్ ఏ కాస్ బి, మిగిలిందంటే మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఇప్పుడు కాస్ ఆఫ్ ఏ మైనస్ బికి వద్దాం. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇక్కడ మైనస్ వచ్చింది కనుక అక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వచ్చింది కనుక అక్కడ మైనస్ వచ్చింది. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. 4 ఫార్ములాస్ వస్తాయి. నెక్స్ట్ tan ఆఫ్ ఏ ప్లస్ బి. రెండు tan తీసుకుంటుందండి ఇక్కడ. అంటే tan ఏ ప్లస్ tan బి, tan ఏ ప్లస్ tan బి బై ఇక్కడ 1 నుండి ఈ రెండు మల్టిప్లై చేసి తీసిలేండి 1 నుండి. 1 మైనస్
tan A tan B. 1 minus tan A tan B. So tan of A plus B ఏంటవుద్ది tan A plus tan B by 1 minus tan A tan B. మరి tan of A minus B సేమ్, ఇక్కడ ప్లస్ వచ్చింది అక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వచ్చింది అక్కడ ప్లస్ వస్తుంది. సో tan of A minus B is equal to tan A minus tan B. Tan A minus tan B by 1 plus tan A tan B. 1 plus tan A tan B. నెక్స్ట్ సైన్ అయిపోయింది, కాస్ అయిపోయింది, tan అయిపోయింది. నెక్స్ట్ కాట్. కాట్ ఆఫ్ A ప్లస్ B. సో ఇక్కడ A ప్లస్ B ఉంది కనుక పైన మైనస్ వస్తుంది, కింద ప్లస్ వస్తుంది. అంటే కాట్ A ఇంటూ కాట్ B మైనస్ 1 బై కాట్ B ప్లస్ కాట్ A. కాట్ B ప్లస్ కాట్ A ఇలాగే చదవండి. అంటే కాట్ A ప్లస్ కాట్ B కాకుండా కాట్ B ప్లస్ కాట్ A చదివితే నెక్స్ట్ ఫార్ములాలో కాట్ B మైనస్ కాట్ A వస్తుంది, అందుకని ఇలాగే చదవాలి. నెక్స్ట్ కాట్ ఆఫ్ A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు కాట్ A కాట్ B ప్లస్ 1 బై కాట్ B మైనస్ కాట్ A. కాట్ B మైనస్ కాట్ A. సో ఇప్పుడు మనం కాంపౌండ్ యాంగిల్స్ A ప్లస్ B నేర్చుకున్నాము, A మైనస్ B నేర్చుకున్నాం. ఆ A ప్లస్ B కూడా సైన్ కాసు టాన్ కాట్ యూజ్ చేసాం. అదేవిధంగా A మైనస్ B కూడా సైన్ కాసు టాన్ కాట్ యూజ్ చేసాం. ఇప్పుడు A ప్లస్ B ప్లస్ C. సో సైన్ ఆఫ్ A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు సిగ్మా. చెప్తాను సిగ్మా అంటే ఏం చెప్తాను. సైన్ A కాస్ B కాస్ C మైనస్ sin A sin B sin C. చూడండి, సో సైన్ ఆఫ్ A ప్లస్ B ప్లస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ A కాస్ B కాస్ C ప్లస్ సైన్ B కాస్ C కాస్ A ప్లస్ సైన్ C కాస్ A కాస్ B మైనస్ సైన్ A సైన్ B సైన్ C. అంత పెద్ద ఫార్ములా రాసుకునే బదులు ఇది సిగ్మా రాసామనుకోండి, అంటే ఫస్ట్ ఏమైంది సైన్ A కాస్ B కాస్ C. రెండో టర్మ్ ఏమవుతుంది, ఇది B అవుతుంది, ఇది C అవుతుంది, ఇది A అవుతుంది. నెక్స్ట్ మూడో టర్మ్ అవుతుంది, ఇది C అవుతుంది, ఇది A అవుతుంది, ఇది B అవుతుంది. సో ఈ విధంగా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా కాస్ కాస్ ఆఫ్ A ప్లస్ B ప్లస్ C. సో ఇక్కడ సింపుల్గా ఫస్ట్ నార్మల్గా కాస్ A కాస్ B కాస్ C మైనస్ ఇక్కడ సిగ్మా వస్తుంది. ఇక్కడ సైన్ ఫస్ట్ వచ్చి నేను రెండు కాస్లు వచ్చాయి, ఇక్కడ ఫస్ట్ కాస్ వచ్చి మిగతా రెండు సైన్ వస్తాయి అన్నమాట. సిగ్మా కాస్ A సైన్ B సైన్ C. సిగ్మా కాస్ A కాస్ B సైన్ C. నెక్స్ట్ tan ఆఫ్ A ప్లస్ B ప్లస్ C. సిగ్మా tan A మైనస్ పై tan A బై 1 మైనస్ సిగ్మా tan A tan B. సో సిగ్మా tan A మైనస్ పై tan A బై 1 మైనస్ సిగ్మా tan A tan B. అంటే దీని అర్థం ఏంటి సార్? సో ఇక్కడ సిగ్మా tan A రాసామా, సో అంటే ఏంటి tan A ప్లస్ tan B ప్లస్ tan C మైనస్ tan A tan B tan C బై 1 మైనస్ tan A tan B మైనస్ tan B tan C మైనస్ tan C tan A. సో ఈ విధంగా ఇంత పెద్ద ఫార్ములాని మనం సింపుల్గా రాసుకోవచ్చు మేడం. సిగ్మా tan A అంటే అర్థం ఏంటి tan A ప్లస్ tan B ప్లస్ tan C. పై tan A అంటే మల్టిప్లికేషన్, సిగ్మా అంటే ఎడిషన్, పై అంటే మల్టిప్లికేషన్. సో tan A ఇంటూ tan B ఇంటూ tan C. మళ్ళీ సిగ్మా వచ్చింది రెండు వేసాలు, అంటే ఫస్ట్ AB నెక్స్ట్ BC నెక్స్ట్ CA. సో ఈ విధంగా కాంపౌండ్ యాంగిల్స్ అనేవి ఈ ఫార్ములాస్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పాను. సో ఇవి మనకు ఖచ్చితంగా మనం బై హార్ట్ చేయాల్సిందే. ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు మనం మల్టిపుల్ యాంగిల్స్కి వెళ్దాం. మల్టిపుల్ యాంగిల్స్ అంటే ఏంటి? A variable which is multiplied with natural numbers is called multiple angles. A variable which is multiple by natural numbers is called multiple angles of that variable. For example, నేను x అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, దీన్ని natural numbers తో మల్టిప్లై చేస్తున్నాను. 1x 2x 3x 4x 5x ఇవన్నీ మల్టిపుల్స్ యాంగిల్స్ అవుతాయి. ఇప్పుడు అదేవిధంగా మనం ట్రిగ్నోమెట్రీలో ఏ అనే ఒక యాంగిల్ తీసుకున్నాం, ఈ యాంగిల్ని న్యాచురల్ నెంబర్స్తో మల్టిప్లై చేసుకోనుకోండి. 1 ఇంటూ ఏ, 2 ఇంటూ ఏ, 3 ఇంటూ ఏ, 4 ఇంటూ ఏ, అలా నేను న్యాచురల్ నెంబర్స్తో మల్టిప్లై చేసుకున్నాను అనుకోండి. వాటిని మల్టిపుల్ యాంగిల్స్ అంటారు. వాటిని ఏమంటారు? మల్టిపుల్ యాంగిల్స్ అంటారు. ఇప్పుడు ఆ మల్టిపుల్ యాంగిల్స్ మనం కూలంకషంగా డెప్త్గా డిస్కస్ చేద్దాం. అంటే ఇప్పుడు సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ, కొసెకన్ ఏ, సికెన్ ఏ, కాట్ ఏ, సో అన్ని 1తో మల్టిప్లై చేస్తున్నా ఆల్రెడీ మనకు వచ్చు, ఎందుకంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఇవన్నీ మనకు వచ్చు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది
2a and 3a. సో ట్రిగ్నోమెట్రీలో ఇప్పుడు మనం 2a 2 and 3a నేర్చుకుందాం. ముందు 2a కంప్లీట్ చేద్దాం. సో ఫస్ట్ మనం sin 2a నేర్చుకుందాం. sin 2a వీటిని బైహార్ట్ చేస్తుంది, వీటిని బైహార్ట్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా? sin 2a అలాగో చూడండి. సో sin 2a నేను ఏం రాస్తానంటే a ప్లస్ ఏ రాస్తాను, a ప్లస్ ఏ. సో మనకి sin a ప్లస్ ఏ, sin a ప్లస్ ఏ ఫార్ములా ఏంటి మనకి? sin a cos b ప్లస్ cos a sin b. అంటే ఆ ఫార్ములాలో మనం b బదులు ఏ పెడితే మనకి sin t వచ్చేస్తుంది. ఈ ఫార్ములాలో sin ఆఫ్ a ప్లస్ b sin a cos b ప్లస్ cos a sin b. ఇప్పుడు ఏ b బదులు ఏ పెట్టాను అనుకోండి, a ప్లస్ ఏ 2a. సో ఇక్కడ ఏమవుతుంది? cos a అవుతుంది, అక్కడ కూడా sin a అవుతుంది. సో చూద్దాం ఎలా మారుతుందో. sin a cos b బదులు ఏ రాయాలి ప్లస్ cos a ఇంటూ sin b బదులు ఏ రాయాలి. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే sin a cos a sin a. దీన్ని sin a cos a రాయొచ్చు, ఎందుకంటే a ఇంటూ b అన్నా b ఇంటూ a అన్నా ఒకటే కనుక దీన్ని ఏం రాస్తానంటే sin a cos a. మళ్ళీ దీన్ని కూడా sin a cos a. సో అప్పుడు ఏమవుతుంది? నాకు రెండు sin a cos a రెండు ఉన్నాయి, sin a cos a రెండు ఉన్నాయి కనుక మనకేమొస్తుంది? 2 sin a cos a, 2 sin a cos a. అంటే ఇప్పుడు నాకు ఒక ఫార్ములా వచ్చింది. ఏం ఫార్ములా వచ్చింది? sin 2a ఈజ్ ఈక్వల్ టు 2 sin a cos a వచ్చింది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? 2 ముందు బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ sin 2aలో 2 అనేది ముందు బయటకు వస్తుంది. ఇంకా ఏం మిగిలింది? sin a మిగిలింది. సో 2 sin a ఫ్రెండ్ cos a. సో ఈ విధంగా మనకి sin 2a అనేది ఒక ఫార్ములా వచ్చింది. సో sin 2a ఈజ్ ఈక్వల్ టు 2 sin a cos a, sin 2a ఈక్వల్ టు 2 sin a cos a. sin 2aకి ఇంకో ఫార్ములా కూడా ఉందండి. సో ఇప్పుడు నేను దీన్ని 2 sin a cos a అని నేను 1తో డివైడ్ చేస్తాను. 1 అంటే ఏంటి? sin square a ప్లస్ cos square a, sin square a ప్లస్ cos square a. ఓకేనా? ఇప్పుడు నాకు ఏంటంటే cos square aతో పైన కింద నేను డివైడ్ చేస్తాను. cos square aతో అంటే నాకు ఇక్కడ cos క్యాన్సిల్ అవ్వాలి. 2 sin a cos a బై cos square a బై, ఇప్పుడు నేను దీన్ని ఇలా రాస్తాను, cos square a ప్లస్ sin square a రాస్తాను బై cos square a. సో cos క్యాన్సిల్, 2 ఇంటూ sin a బై cos a అని రాయొచ్చు, 2 tan a బై. సో ఇక్కడ మనకి కాసు క్యాన్సిల్ అయితే 1 వస్తుందండి, 1 ప్లస్ sin square a బై cos square a. మీకు స్పెషల్ ఫార్ములా చెప్పింది, sin theta బై cos theta tan theta. అంటే sin square a బై cos square a అంటే అవుద్ది tan square a. సో ఇది ఒక కొత్త ఫార్ములా అండి. సో sin 2aకి ఇది చాలా యూజ్ అవుతుంది. సో sin 2a ఈజ్ ఈక్వల్ టు 2 tan a బై 1 ప్లస్ tan square a, 2 tan a బై 1 ప్లస్ tan square a. అంటే sin 2aకి మనం 2 ఫార్ములాస్ని మనం డెరైవ్ చేస్తాం. ఒకటి నుంచి 2 sin a cos a ఒకటి, ఇంకోటి 2 tan a బై 1 ప్లస్ tan square a. ఇప్పుడు cos 2a చూద్దాం. cos 2a. సో ఏం రాయాలి మనం దీన్ని? cos ఆఫ్ a ప్లస్ a, cos ఆఫ్ a ప్లస్ a. సో cos ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు cos a cos b మైనస్ sin a sin b. సో అదే విధంగా మనం b బదులు ఏ వేస్తే ఏమవుతుంది? cos a ప్లస్ a అంటే cos 2a. సో cos a అంటే 2 cos a, sin a 2 cos, అది అవ్వదు. cos a ఇంటూ cos a cos square a, sin a ఇంటూ sin a sin square a. అంటే cos square a మైనస్ sin square a వస్తుంది. చూడండి, cos a cos b అంటే మళ్ళీ cos a మైనస్ sin a, మళ్ళీ sin b అంటే sin a. సో అప్పుడు cos a ఇంటూ cos a cos square a, sin ఇంటూ sin a sin square a. అంటే ఇప్పుడు నాకు ఒక ఫార్ములా వచ్చింది. ఏమొచ్చింది? cos 2a ఈజ్ ఈక్వల్ టు cos square a మైనస్ sin square a. ఇది ఒక ఫార్ములా నాకు ఈజీగా వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను ఇప్పుడు ఇది ఎలాగైతే చేసాం, ఇది కూడా అలా చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? cos square a మైనస్ sin square a బై cos square a ప్లస్ sin square a. అంటే మనం sin square a ప్లస్ cos square a 1 కదా. సో cos square a మైనస్ sin square a బై 1ని మనం sin square a ప్లస్ cos square a రాసుకున్నాను. ఇప్పుడు పైన కింద నేను దేంతో డివైడ్ చేస్తాను? cos square a తో డివైడ్ చేస్తాను. దేంతో? cos square a తో. సో అప్పుడు ఏమవుద్ది? cos square a మైనస్ sin square a బై cos square a
whole divided by cos square a plus sin square a by cos square a. ఇలా డివైడ్ చేశాను అనుకోండి, cos square a by cos square a అంటే ఎంత 1. సో 1 మైనస్ sin square a by cos square a అంటే ఎంత tan square a. సో 1 మైనస్ tan square a by cos square a ఎంత 1 ప్లస్ sin by cos అంటే ఎంత tan. అంటే మనకి ఇప్పుడు cos 2aకి ఇంకో కొత్త ఫార్ములా వచ్చింది. cos 2a is equal to 1 minus tan square a by 1 plus tan square a. sin 2a ను tan లో ఏమొచ్చింది 2 tan a by 1 plus tan square a. మరి cos 2a ఏమొచ్చింది 1 minus tan square a by 1 plus tan square a. cos కి ఇంకొక 2 ఫార్ములాస్ కూడా ఉన్నాయి, అవి కూడా రప్పిద్దాం. చూడండి, cos 2a ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది cos square a మైనస్ sin square. అదొకసారి రాసుకుందాం, cos square a మైనస్ sin square a. సో ఇప్పుడు cos 2a cos square a ఏం రాయొచ్చు మనకి ఫస్ట్ ఐడెంటిటీ, ట్రిగనోమెట్రీ ఫస్ట్ ఐడెంటిటీ ఏంటి sin square a ప్లస్ cos square a ఈజ్ ఈక్వల్ టు 1. మరి cos square a ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ sin square a. అంటే దీన్ని రాయొచ్చు 1 మైనస్ sin square రాయొచ్చు. అంటే cos 2a ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ sin square a. అంటే cos square a అనేది రాయొచ్చు 1 మైనస్ sin square a. ఆల్రెడీ ఇక్కడ మైనస్ sin square a ఉంది. ఎన్ని sin square లు ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, అంటే 2. సో అంటే cos 2a is equal to 1 minus 2 sin square a. 1 minus 2 sin square a. ఇది ఒక ఫార్ములా. అంటే cos 2a ని sin square లో మనం ఎలా రాయాలంటే 1 minus 2 sin square a అని రాయాలి. నెక్స్ట్ cos 2a is equal to, మళ్ళీ ఒకసారి రాద్దాం, cos square a మైనస్ sin square. అదే కదా వచ్చింది మనకి cos square a మైనస్ sin square. ఇప్పుడు sin square a ని మార్చుదాం. sin square a ప్లస్ cos square is equal to 1. sin square is equal to ఏమవుతుంది 1 మైనస్ cos square a. కనుక sin square బదులు ఏం రాయొచ్చు 1 మైనస్ cos square రాయొచ్చు. సో cos 2a is equal to cos square a మైనస్ 1 మైనస్ cos square a. 1 మైనస్ cos square a. సో అప్పుడు ఏమవుతుంది cos 2a is equal to cos square a మైనస్ 1 మైనస్ ఇన్ మైనస్ ప్లస్ cos square a. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ cos square ఉంది, ఇక్కడ cos square ఉంది, అంటే 2 cos square వస్తాయి. సో cos 2a is equal to 2 cos square a minus 1. 2 cos square a minus 1. ఇది ఒక ఫార్ములా. అంటే ఇప్పుడు cos 2aకి 1 2 3 4, సో 4 ఫార్ములాస్ వచ్చాయి. అంటే దీని ట్రిగనోమెట్రీలో బ్రహ్మ ఆఫ్ ది ట్రిగనోమెట్రీ అంటారు. బ్రహ్మ, ఎందుకంటే బ్రహ్మదేవునికి 4 తలలు ఉంటాయి, అదేవిధంగా cos 2aకి 4 ఫార్ములాస్ ఉంటాయి. సో చూడండి, ఫస్ట్ ఫార్ములా మనకి ఏమొచ్చింది cos square a మైనస్ sin square a వచ్చింది. నెక్స్ట్ ఫార్ములా మనకి ఏమొచ్చింది 1 మైనస్ tan square a బై 1 ప్లస్ tan square a వచ్చింది. సో నెక్స్ట్ ఫార్ములా ఏమొచ్చింది 1 మైనస్ 2 sin square a వచ్చింది. 1 మైనస్ 2 sin square a. నెక్స్ట్ ఫార్ములా ఏమొచ్చింది 2 cos square a మైనస్ 1. 2 cos square a మైనస్ 1. ఇలాగా cos 2aకి 4 ఫార్ములాస్ వచ్చాయి కనుక దీన్ని బ్రహ్మ ఆఫ్ ది ట్రిగనోమెట్రీ అంటారు. సో బ్రహ్మదేవునికి 4 తలలు, అదేవిధంగా cos 2aకి 4 ఫార్ములాస్. సో sin 2a ని మనం నేర్చుకున్నాం. sin 2a is equal to 2 sin a cos a 2 tan a by 1 plus tan square a. ఒక ఫార్ములా, రెండు ఫార్ములా. cos 2aకి 4 ఫార్ములాలు, cos square a మైనస్ sin square a ఒకటి, నెక్స్ట్ 1 మైనస్ 2 sin square a ఒకటి, నెక్స్ట్ 2 cos square a మైనస్ 1 ఒకటి, నెక్స్ట్ 1 మైనస్ tan square a by 1 plus tan square. నెక్స్ట్ tan 2a. సో tan 2a is equal to, సో దీని ఏం రాయొచ్చు tan 2a ని sin 2a by cos 2a రాయొచ్చు. sin 2a by cos 2a. సో sin 2a అంటే ఇది, cos 2a అంటే మనకి ఏంటి, సో tan లో ఇది. సో దీంతో డివైడ్ చేస్తే 1 ప్లస్ tan square a 1 ప్లస్ tan square a క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది మనకి 2 tan a by 1 మైనస్ tan square a. 1 మైనస్ tan square a. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సో tan 2a is equal to 2 tan a by 1 minus tan square a. సో చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. 1 plus tan square a 1 plus tan square a క్యాన్సిల్ అయిపోద్ది. 2 tan a by 1 minus tan square a. సో ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఇప్పుడు మనం సబ్ మల్టిపుల్ యాంగిల్స్ నేర్చుకుందాం. సబ్ మల్టిపుల్స్ అంటే సో ఏంటో నేర్చుకుందాం. సో మీకు అందరికీ మల్టిపుల్స్ యాంగిల్స్ అంతా అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం 3aకి వెళ్దాం, ఎందుకంటే 2a కంప్లీట్ అయింది. 3 అయిన తర్వాత అప్పుడు సబ్ మల్టిపుల్స్ యాంగిల్స్ని మనం చూద్దాం. ఇప్పుడు మనం sin 2a అయిపోయింది, cos 2a అయిపోయింది, tan 2a అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం 3l
సో sin 3a cos 3a tan 3a. సో ఎందుకంటే అవి కూడా మల్టిపుల్సెస్, ఓకేనా, అవి కూడా మనకండి మల్టిపుల్ యాంగిల్స్. సో 3తో మల్టిపుల్ చేసినా, 4తో చేసినా, 5తో చేసినా సరే అవే మల్టిపుల్స్. కనుక sin 3a అని చూద్దాం. sin 3a. సో 3 sin a minus 4 sin cube a నాకు తెలుసు, కానీ మీకు తెలియాలి కదా, కనుక ఒకసారి చేద్దాం. సో sin 3a నేను రాయొచ్చు అంటే sin of 2a plus a అని రాయొచ్చు. సో 3a నేను రాయొచ్చు 2a plus a. సో sin of a plus b నేర్చుకున్నాం కదా, sin a cos b plus cos a sin b. ఇప్పుడు దీన్ని కూడా అలా రాద్దాం. సో sin a cos b plus cos a sin b ఆ ఫార్ములాలో రాస్తామన్నమాట. ఎక్కడైతే 2a ఉంటే 2a రాస్తుంది, ఎక్కడైతే. ఇప్పుడు వీటన్నిటిని సైన్లో మార్చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది, ఓకేనా. సో sin 2a, సో sin 2a నేను రాయొచ్చు 2 sin a cos. ఇప్పుడే నేర్చుకున్నాం చూడండి, sin 2a. సో sin 2a = 2 sin a cos a, అది రాస్తున్నాం. 2 sin a cos a. ఇంకా cos a ఉంది, ఆ cos a ని అలా రాద్దాం. ప్లస్ cos 2a, cos 2a ని కూడా మనం చూడండి, cos 2a ని cos square minus sin square రాయొచ్చు. లేదంటే సైన్లో మనకు ఒకటి రాసాం. సో 1 minus 2 sin square. సో ఈ ఫార్ములా రాద్దాం, ఎందుకంటే అంతా సైన్లో రావాలి కనుక. 1 minus 2 sin square. సో ఇంటూ sin a, ఇంటూ ఏంటి sin a. సో 2 sin a ఇంటూ cos a ఇంటూ cos a, cos square a. cos a ఇంటూ cos a అవుద్ది cos square a ప్లస్. సో sin a ఇంటూ 1 sin a, sin a into 2 sin square a minus 2 sin cube a, minus 2 sin cube a. ఇది ఒక్కటి cos square ఉందండి, మిగతా అన్ని సైన్లో ఉన్నాయి. అంటే దీన్ని కూడా మనం cos square ని సైన్లో మార్చేస్తే ఆన్సర్ వచ్చేస్తాం. సో ఫస్ట్ ఐడెంటిటీ sin square a plus cos square is equal to 1 కదా, దాని నుండి cos square ఏమవుద్ది 1 minus sin square అవుతుంది. కనుక దాన్ని ఇలా రాద్దాం. 2 sin a into 1 minus sin square a, 1 minus sin square a plus sin a minus 2 sin cube a. సో మల్టిప్లై చేయండి, 2 sin a into 1 2 sin a plus into minus minus 2 sin a into sin square a 2 sin square a 2 sin cube a plus sin a minus 2 sin cube a. ఇప్పుడు ఒక ఆర్డర్లో రాసుకోండి. 2 sin a sin a, 2 sin a sin a అంటే 3 sin a. సో 3 sin a minus 2 sin cube a minus 2 sin cube a. సో టోటల్ minus 4 sin cube a, minus 4 sin cube a. సో ఈ విధంగా మనకి sin 3a అనేది ఎలా వచ్చిందంటే 3 sin a is equal to 3 sin a minus 4 sin cube a. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పండి సార్, సింపుల్గా చెప్తాను చూడండి. సో మనకు కావాల్సింది sin 3a. సో 3 బయటకు వస్తుంది, ఇంకేం మిగిలింది 3 బయటకు వస్తే sin ఉంది, sin a. 3 నెక్స్ట్ నెంబర్ 4 మైనస్ రాసి 4 రాసి ఈ sin 3 sin అనేది 3 అనేది ఇక్కడ పవర్ అయిపోయింది. సో 4 sin cube a అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ cos 3a, cos 3a is equal to, ఇది రివర్స్ అన్నమాట, 4 cos cube a 4 cos cube a minus 3 cos a minus 3 cos a. ఇది cos 3a ఫార్ములా. నెక్స్ట్ tan 3a. మీకు ఇందాల tan of a plus b plus c చెప్పాను. సో tan of a plus b plus c ఏం చెప్పాను, సిగ్మా tan a minus pi tan a by 1 minus sigma tan a tan b. సో సిగ్మా tan a అంటే అర్థం ఏంటి, tan a plus tan b plus tan c. సో ఇక్కడ tan of a plus b plus c అంటే tan a plus a అంటే 3a కదా మనకి. సో tan 3a కనుక 3a నేను రాయొచ్చు a plus a. సో ఆ tan 3a ఫార్ములా అందులో వేస్తే tan a plus tan b plus tan c, tan a plus tan a plus tan b అంటే ఏమవుద్ది 3 tan a మైనస్ అక్కడ నెక్స్ట్ ఏంటి 3 tan సిగ్మా tan a మైనస్ పై tan a. పై tan a అంటే అర్థం ఏంటి tan a ఇంటూ tan b ఇంటూ tan c. అంటే దీని అర్థం ఏంటి tan a ఇంటూ tan a ఇంటూ tan a అంటే tan cube a, tan cube a by 1 minus 3 tan square a, 1 minus 3 tan square a. ఇది tan 3a ఫార్ములా. ఇది మాట చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ sin a కావాలంటే వస్తుంది, అదేవిధంగా ఇందులో
సైన్ ఏ కావాలంటే వస్తుంది, కాస్ ఏ కావాలంటే వస్తుంది. సో అవన్నీ ఏంటంటే మనం సబ్ మల్టిపుల్స్ యాంగిల్స్లో నేర్చుకుందాం. సో నెక్స్ట్ మనం సబ్ మల్టిపుల్స్ యాంగిల్కి వెళ్దాం. సో సబ్ మల్టిపుల్స్ యాంగిల్స్ అంటే ఏంటంటే a variable which is divided by natural numbers are called submultiples angles. So an angle which is multiplied by natural numbers అంటే ఏదైనా ఒక యాంగిల్ని 1 తోని 2 తోని 3 తోని 4 తోని అలా డివైడ్ చేసామనుకోండి, వాటిని ఏమంటాం మనం సబ్ మల్టిపుల్స్ యాంగిల్స్ అంటామన్నమాట. అంటే ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నాం, ఏ నేర్చుకున్నాం, 2a నేర్చుకున్నాం, 3a నేర్చుకున్నాం, ఇంకా 4a 5a అలా నేర్చుకోవద్దు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్దాం, అంటే వెనక్కి వెళ్దాం. సో అంటే ఏని a/2, నెక్స్ట్ a/2, నెక్స్ట్ a/3, a/4 ఇలా డివైడ్ చేసుకుంటూ వెళ్ళినా సరే మనం నేర్చుకోవాలి. సో ఇప్పుడు మనం ఇవే యాంగిల్స్ని సబ్ మల్టిపుల్స్ యాంగిల్స్లో నేర్చుకుందాం. ఓకేనా, అవి ఎలాగో ఇప్పుడు చూద్దాం. అంటే ఇప్పుడు మనం సబ్ మల్టిపుల్స్ యాంగిల్స్ నేర్చుకుందాం. సబ్ మల్టిపుల్స్ యాంగిల్స్ అంటే ఇప్పుడు నాకు సైన్ 2a ఉంది. సో సైన్ 2a నాకు ఇప్పుడు సైన్ ఏలో కావాలి. అదేవిధంగా కాస్ 2a ఉంది, ఇది కూడా కాస్ ఏలో కావాలి. నెక్స్ట్ tan 2a ఉంది, ఇది కూడా నాకు ఏలో కావాలి. సో ఇలాగ మనం ఏలో కావాలనుకుంటే అప్పుడు మనం ఏ విధంగా చేయాలి చూడండి. ఇవన్నీ ఎందుకు యూజ్ అవుతాయో కూడా చెప్తాను. ఇప్పుడు నాకు సైన్ ఏ కావాలి, సైన్ ఏ. ఇక్కడ నేను ఏ బదులు a/2 రాశాను అనుకోండి. సో అప్పుడు 2 క్యాన్సల్ అయ్యి సైన్ ఏ వస్తుంది. అంటే ఏ బదులు ఏం రాయాలి, a/2 రాయాలి. సింపుల్. అప్పుడు ఏమవుతుంది, 2 sin a/2 ఇంటూ కాస్ a/2. సో 2 sin a/2 ఇంటూ కాస్ a/2. అదే tan లో కావాలంటే 2 tan a/2 by 1 plus tan square a/2. 1 plus tan square a/2. అంటే ఏంటి, ఈ sin 2a అనే ఫార్ములాలో ఏ బదులు a/2 వేస్తే, ఏ బదులు a/2 వేస్తే 2 క్యాన్సిల్ అయిపోయి సో ఏ వస్తుంది. అంటే నాకు sin a కావాలి కనుక సో 2 sin a/2 cos a/2. ఇక్కడ 2 tan a/2 by 1 plus tan square a/2. అదేవిధంగా cos a. సో ఇక్కడ కూడా ట్రిగ్నోమెట్రీ ఫార్ములా, సుప్రమ్ ఆఫ్ ది ట్రిగ్నోమెట్రీ. సో అప్పుడు ఏమవుతుంది, ఇది cos square a/2 మైనస్ sin square a/2. ఇది ఒక ఫార్ములా. సేమ్ అవే ఫార్ములాస్ కాదు, ఏం చేస్తున్నాం మనం 2 బదులు a/2 వేస్తాం. cos square a/2 మైనస్ 1 minus 2 sin square a/2. 1 minus 2 sin square a/2. ఇంకోటి ఏంటి మనకి 1 minus tan square a/2 by 1 plus tan square a/2. ఏం లేదండి, జస్ట్ మనకి ఏవైతే మల్టిపుల్స్ యాంగిల్స్ నేర్చుకున్నాం అందులో ఏ బదులు a/2 వేస్తే మనకి సబ్ మల్టిపుల్స్ యాంగిల్స్ వస్తున్నాయి, సబ్ మల్టిపుల్స్ యాంగిల్స్ వస్తున్నాయి. అదేవిధంగా tan 2a. సో tan 2a అని రాయొచ్చు మనం. సో ఏ మనకి tan a కావాలి. tan a కావాలంటే ఏమవుద్ది, 2 tan a/2 బై ఇక్కడ 1 మైనస్ వస్తుంది, 1 మైనస్ tan స్క్వేర్ a/2. ఇది మాట. సో ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఓకేనా. సో ఇప్పుడు మనకి అన్ని కూడా ఏలు వచ్చాయి. సో అంటే కాస్ ఏలో వచ్చింది. ఇవన్నీ దేనికి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 45 degrees కావాలి, లేదంటే 27 degrees యాంగిల్ కావాలి. సో అలాంటి వాటికి ఇవి చాలా అంటే చాలా యూజ్ అవుతుందన్నమాట. సో a/2 యాంగిల్స్ అనేవి చాలా అంటే చాలా యూజ్ అవుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి చాలా అంటే చాలా ట్రిగ్నోమెట్రీలో యూజ్ అవుద్ది. నెక్స్ట్ వీటితో పాటు ఈ మనం ఏవైతే నేర్చుకున్నామో ఈ cos 2a ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. చూడండి, cos 2a ఏం నేర్చుకున్నాం, 1 minus 2 sin square a. సో ఈ 2 sin square ని ఇట్సే తీసుకొద్దాం, cos 2a ని ఇట్సే తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుద్ది, 2 sin square a is equal to 1 minus cos 2a. Okay, so sin square a is equal to 1 minus cos 2a by 2. సో స్క్వేర్ అట్లా వెళ్తే రూట్ అవుతుంది. అప్పుడు ఏమవుద్ది, sin a is equal to square root of 1 minus cos 2a by 2. sin a అయితే, అదే cos a అయితే ఇక్కడ ప్లస్ వస్తుంది. cos ఏమవుతుంది, సో cos a is equal to square root of 1 plus cos 2a by 2. ఇలాగా ఇక్కడ కూడా మనకి sin 2a కావాలంటే ఇలా మనం √1 minus cos 2a by 2, √1 plus cos 2a by 2 తో మనం రాసుకోవచ్చు. మరి ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నమాట.
సో నెక్స్ట్ మనం ట్రాన్స్ఫర్మేషన్స్కి వెళ్దాం. సో ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి చాలా అంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకేనా, నెక్స్ట్ మనం ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, ఇప్పుడు మనం కాంపౌండ్ యాంగిల్స్ కంప్లీట్ చేస్తాం, మల్టిపుల్ యాంగిల్స్ కంప్లీట్ చేస్తాం, సబ్ మల్టిపుల్స్ యాంగిల్స్ కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అయిపోతే అప్పుడు మనం పీరియడ్ అండ్ గ్రాఫ్స్. సో ప్రతి ఫంక్షన్, ట్రిగనోమెట్రీ ఫంక్షన్కి ఒక పీరియడ్ ఉంటుంది, నెక్స్ట్ ప్రతి ట్రిగనోమెట్రీ ఫంక్షన్కి ఒక గ్రాఫ్ ఉంటుంది. ఆ విధంగా చూసి ఈ చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత 6-7 ఎక్సైజ్ తర్వాత మళ్ళీ మనం ట్రిగనోమెట్రీ ఈక్వేషన్స్ మనం నేర్చుకోవాలి. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట, ఎందుకంటే ఈ ఫార్ములాస్ అని వస్తే మనం ఈ 6-7 ఎక్సైజెస్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? సో మనం చిన్నప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ నేర్చుకున్నాం. ట్రాన్స్ఫర్మేషన్స్ ఏం నేర్చుకున్నాం? సో ఒక ఈక్వల్ సింబల్కి లెఫ్ట్ సైడ్ పాజిటివ్ వాల్యూని అటు సైడ్ తీసుకెళ్తే నెగిటివ్ అవుతుంది, అదేవిధంగా ఒక ఈక్వల్ సింబల్కి లెఫ్ట్ సైడ్ నెగిటివ్ వాల్యూని అటు సైడ్ తీసుకెళ్తే పాజిటివ్ అవుతుందని నేర్చుకున్నాం. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తే రైట్ సైడ్ డివైడ్ చేస్తున్నాను, సో లెఫ్ట్ సైడ్ డివైడ్ చేస్తే రైట్ సైడ్ మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ ఏంటి? సో లెఫ్ట్ సైడ్ మనం ఏవైనా రెండు ట్రిగనోమెట్రీ సైన్స్ని మనం ఏవైనా రేషియోస్ని యాడ్ చేసాం అనుకోండి, రైట్ సైడ్ మనకి ప్రోడక్ట్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ ప్రోడక్ట్ చేస్తే రైట్ సైడ్ మనకి ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ అవుతుంది. అంటే ఏం లేదండి, లెఫ్ట్ సైడ్ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ చేస్తే రైట్ సైడ్ ప్రోడక్ట్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ ప్రోడక్ట్ ఉంటే రైట్ సైడ్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ అవుతుంది. అది ఎలాగో చూద్దాం. సో మనం ఆల్రెడీ నేర్చుకుంది ఒకసారి రివిజన్ చేసుకుందాం. సో సైన్ ఆఫ్ a ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ a మైనస్ బి. ఆల్రెడీ మనం ఇది స్టార్టింగ్లో ఈరోజు క్లాస్ స్టార్టింగ్లో నేర్చుకున్నాం. సైన్ ఆఫ్ a ప్లస్ బి, సైన్ ఆఫ్ a మైనస్ బి. సో సైన్ ఆఫ్ a ప్లస్ బి అంటే ఏంటి? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. అదేవిధంగా సైన్ ఆఫ్ a మైనస్ బి అంటే అర్థం ఏంటి? సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో కాస్ ఏ సైన్ బి, కాస్ ఏ సైన్ బి క్యాన్సిల్, ఎందుకంటే ఇది ప్లస్ ఇది మైనస్. మనకేమొచ్చింది ఇప్పుడు? 2 sin a cos b వచ్చింది. 2 sin a cos b అంటే ఇప్పుడు మనకి ఒక కొత్త ఫార్ములా వచ్చింది. రెండు సైన్లు తీసుకుని రెండు యాడ్ చేస్తే అంటే ఏంటి? ఫస్ట్ ఫార్ములా రెండు సైన్లు తీసుకొని సైన్ ఆఫ్ a ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ a మైనస్ బి అనే రెండు తీసుకొని ఒకటి ప్లస్ ఒకటి మైనస్ తీసుకుంటే నాకేమొచ్చింది? ఫస్ట్ సైన్ వచ్చింది 2 sin a, నెక్స్ట్ కాస్ వచ్చింది 2 sin a cos b, 2 sin a cos b అని ఒక ఫార్ములా వచ్చింది. సో అంటే సైన్ ఆఫ్ a ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ a మైనస్ బి తీసుకుంటే నాకేమొచ్చింది? 2 sin a cos b. అంటే ఫస్ట్ సైన్ వచ్చింది, నెక్స్ట్ కాస్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి, రెండు సైన్లు తీసుకుని ఆ రెండు కలిపితే మనకేమొచ్చింది? ఫస్ట్ మనకి సైన్ వచ్చింది, నెక్స్ట్ కాస్ వచ్చింది. ఇప్పుడు ఇదే ఫార్ములాని నేను ఇప్పుడు ఇక్కడ మైనస్ తీసుకున్నాను. సైన్ ఆఫ్ a ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ a మైనస్ బి. అప్పుడు ఈ ఫార్ములా ఏం మారదు, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్. ఇది మారుతుంది. ఏం మారుతుంది? ఇక్కడ మైనస్ వస్తుంది. సో మైనస్ సైన్ ఏ సైన్ బి, ఇది ప్లస్ అవుతుంది. సో అప్పుడు మనకి ఇది క్యాన్సిల్ అవ్వదు, ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. సైన్ ఏ కాస్ బి, సైన్ ఏ కాస్ బి క్యాన్సిల్ అయ్యి మనకి ఇది 2 సార్లు వస్తుంది. అంటే 2 cos a sin b, 2 cos a sin b. చూసారు, ఇప్పుడు రెండు సైన్లు తీసుకొని మధ్యలో మైనస్ పెడితే నాకు రివర్స్ వస్తుంది. సో ఫస్ట్ కాస్ వచ్చింది, నెక్స్ట్ సైన్ వచ్చింది. అంటే రెండో ఫార్ములా నాకు ఏమొచ్చింది? సైన్ ఆఫ్ a ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ a మైనస్ బి. సో నేను తీసుకున్న నాకేమొచ్చింది? 2 cos a sin b, 2 cos a sin b అనే ఒక కొత్త ఫార్ములా వచ్చింది. రెండు సైన్లు తీసుకుని మధ్యలో ప్లస్ తీసుకుంటే సైన్ కాస్ వచ్చింది, రెండు సైన్లు తీసుకుని మధ్యలో మైనస్ అయితే కాసు సైన్ వచ్చింది. ఇప్పుడు కాసులు తీసుకుందాం. ఇప్పుడు ఏం తీసుకుందాం? కాసులు. కాస్ ఆఫ్ a ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ a మైనస్ బి. సో ఇలా తీసుకుంటే కాస్ a ప్లస్ బి ఏంటి? కాస్ a కాస్ బి మైనస్ సైన్ a సైన్ బి. కనుక కాస్ a కాస్ బి మైనస్ సైన్ a సైన్ బి. నెక్స్ట్ కాస్ ఆఫ్ a మైనస్ బి ఏంటి? కాస్ a కాస్ బి ప్లస్ సైన్ a సైన్ బి. కాస్ a కాస్ బి ప్లస్ సైన్ a సైన్ బి. సో ప్లస్ సైన్ ఏ సైన్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి క్యాన్సిల్. నాకు కాస్ ఏ కాస్ బి, కాస్ ఏ కాస్ బి, రెండు కాస్ ఏ కాస్ బిలు వచ్చాయి. అంటే 2 cos a cos b, 2 cos a cos b. అంటే ఇప్పుడు నాకు ఏం అర్థమైంది? రెండు కాసులు తీసుకుని ప్లస్ తీసుకుంటే రెండు కాసులు వచ్చాయి. ఏ కూడా కాసే, బి కూడా కాసే. అంటే నాకు మూడో ఫార్ములా ఏమొచ్చింది? కాస్ ఆఫ్ a ప్లస్ బి
ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి సో ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ ఏ కాస్ బి 2 కాస్ ఏ కాస్ బి వచ్చింది. రెండు కాస్లు వచ్చాయి. ఒకవేళ నేను ఇప్పుడు మైనస్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ మైనస్ తీసుకునే అవుద్ది కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి మైనస్ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. అప్పుడు కాస్ ఏ క్యాన్సిల్ అవుద్ది, ఇది ఉంటుంది అన్నమాట. సో ఏముంటుంది, మైనస్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ కనుక మైనస్ 2 సైన్ ఏ సైన్ బి 2 సైన్ ఏ సైన్ బి. అంటే ఇప్పుడు నాకు రెండు కాసులు తీసుకుని మధ్యలో మైనస్ పెడితే నాకు ఇప్పుడు ఏమొచ్చిందంటే రెండు సైన్లు వచ్చాయి, కాకపోతే మధ్యలో మైనస్ వచ్చింది. మధ్యలో స్టార్టింగ్ లో మైనస్ వచ్చింది. ఎందుకంటే అక్కడ మైనస్ ఇక్కడ మైనస్ కనుక మనం ఏం చేయలేం. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 సైన్ ఏ సైన్ బి మైనస్ 2 సైన్ ఏ సైన్ బి. సో ఇప్పుడు ఇవే ఫార్ములాస్ యూజ్ చేసుకుని మనం కాస్ సి ప్లస్ కాస్ డి అనేది ఈజీగా చేయొచ్చు. చూడండి, ఫస్ట్ ఫార్ములా సైన్ సి ప్లస్ సైన్ డి, సైన్ సి ప్లస్ సైన్ డి. సో చూడండి, సో సైన్ సి ప్లస్ సైన్ డి అయితే మనకి ఏమొచ్చింది, అక్కడ ఫస్ట్ సైన్ నెక్స్ట్ కాస్ వచ్చింది. అంటే ఇక్కడ 2 ఫస్ట్ సైన్ రావాలి, 2 సైన్ సి ప్లస్ డి బై 2 సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2 సి మైనస్ డి బై 2. సో ఇలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో జస్ట్ దాన్నే మనం ఇలా చేస్తాం. సో అయితే మనకి ఏంటంటే సి బదులు ఏ ప్లస్ బి, డి బదులు ఏ మైనస్ బి తీసుకున్నాం అనుకోండి. సో ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి, బి క్యాన్సిల్ అవుతుంది. సో 2a బై ఏ 2 క్యాన్సిల్ అయ్యే. సో సేమ్ అండి, ఇదే ఫార్ములా. సో అక్కడ ఏంటంటే సి బదులు ఏ ప్లస్ బి, డి బదులు ఏ మైనస్ బి తీసుకుంటే అదే ఫార్ములా అన్నమాట, ఓకేనా. సో అంటే ఏంటి, నేను ఏ ప్లస్ బి బదులు డి తీసుకుంటాను, ఏ మైనస్ సి తీసుకుంటాను, ఏ మైనస్ బి బదులు డి తీసుకుంటాను, అందులో సబ్స్టిట్యూట్ చేసి ఇది వస్తాయి. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా సైన్ సి మైనస్ సైన్ డి, సైన్ సి మైనస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు రెండు సైన్లు తీసుకుని మధ్యలో ప్లస్ ఉంటే సైన్ కాస్ వచ్చింది. ఇప్పుడు రెండు సైన్లు మధ్యలో మైనస్ తీసుకుంటే కాస్ సైన్ రావాలి. అంటే 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 సి మైనస్ డి బై 2. నెక్స్ట్ మూడో ఫార్ములా కాస్ సి ప్లస్ కాస్ డి, కాస్ సి ప్లస్ కాస్ డి. రెండు కాసులు తీసుకుని మధ్యలో ప్లస్ ఉంటే రెండు కాసులు వస్తాయి, రెండు కాసులు వస్తాయి. అంటే ఏంటి, 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2 సి మైనస్ డి బై 2. సో రెండు కాసులు ఉండి మధ్యలో ప్లస్ అంటే ఏం రావాలి, కాసు, రెండు కాసులే రావాలి. సో 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. నెక్స్ట్ ఫోర్త్ వన్ కాస్ సి మైనస్ కాస్ డి. సో దీనికి రెండు ఫార్ములాస్ ఉంటాయండి. ఫస్ట్ మైనస్ 2 ఇంటూ రెండు సైన్లే. సో సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 సి మైనస్ డి బై 2. అలా కాకుండా మనం డి మైనస్ సి బై 2 రాస్తాం అనుకోండి, అప్పుడు మైనస్ సైన్ అవుద్ది. ఎందుకంటే మనం సైన్ మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ టీటా కనుక సో ఈ మైనస్ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంకొక ఫార్ములా ఏంటంటే 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ డి మైనస్ సి బై 2 డి మైనస్ సి బై 2. సో మీకు ముందు మైనస్ వద్దు అనుకుంటే ఇక్కడ డి మైనస్ సి బై 2 రాయాలి. ముందు నాకు మైనస్ ఉన్నా పర్లేదంటే సి మైనస్ డి బై 2 రాయాలి, అంతేనండి. అలా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. ఇవి ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నమాట. ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ఎడిషన్ ని ప్రోడక్ట్ చేసాం, ఇక్కడ కూడా ఎడిషన్ ప్రోడక్ట్ చేసాం, అక్కడ కూడా ఎడిషన్ ని ప్రోడక్ట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మల్టిప్లికేషన్ ని ఇటు సైడ్ మల్టిప్లికేషన్ ఉన్న అటు సైడ్ మనం ఒక ఏదైనా ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఎలా అది, సో ఫస్ట్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఒకవేళ ఇది కావాలనుకోండి మనకి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇక్కడ ఏం చేస్తాం, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి చేస్తాం. ఇక్కడ ఎడిషన్ అటు సైడ్ ప్రోడక్ట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ప్రోడక్ట్ తీసుకున్నాం, అక్కడ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తాం. చూడండి, సైన్ ఏ ప్లస్ బి అని రాయొచ్చు, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఇంటూ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి వచ్చింది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి.
సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి మనం ఏం నేర్చుకున్నాం చిన్నప్పుడు ఏ స్క్వేర్ ఏ మైనస్ బి స్క్వేర్ బి. సో ఇది కూడా అంతేనండి, ఏ స్క్వేర్ ఏ మైనస్ బి స్క్వేర్ బి అంటే సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ బి. సో సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ బి. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి రాస్తాం. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి రాస్తాం. రెండు మల్టిప్లై చేస్తాం ఎందుకంటే ఇది ఏ ఇది బి ఇది ఏ ఇది బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇప్పుడు మనం రెండింటిని కూడా మనం అయితే రెండు సైన్లోనే ఉంచవచ్చు, రెండు కాస్లో ఉండొచ్చు. సో ఫస్ట్ సైన్లో ఉంచుదాం. సో సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ బి నేను రాయొచ్చు 1 మైనస్ సైన్ స్క్వేర్ బి రాయొచ్చు మైనస్ దీని రాయొచ్చు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ బి. సో చూడండి కొన్ని క్యాన్సిల్ అవుతాయి, ఏం వస్తాయి చూద్దాం. సో సైన్ స్క్వేర్ ఇంటూ 1 సైన్ స్క్వేర్ ఏ, సో మైనస్ సైన్ స్క్వేర్ ఇంటూ బి సైన్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ బి, సైన్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ బి. సో మైనస్ సో 1 ఇంటూ సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ బి. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ బి సైన్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ బి, సైన్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ బి. సో సైన్ స్క్వేర్ ఏ బి సైన్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ బి క్యాన్సిల్, ప్లస్ మైనస్ ఉంది కనుక ఫైనల్గా మనకి ఇప్పుడు ఏమొచ్చింది సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. చాలా ఇంపార్టెంట్ అండి. అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి చేస్తే నాకు సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి వచ్చింది. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి చేస్తే నాకు సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి వచ్చింది. దీన్ని నేను 1 మైనస్ కాస్ స్క్వేర్ రాస్తాను, దీన్ని నేను 1 మైనస్ కాస్ స్క్వేర్ బి రాస్తాను. అప్పుడు ఏమో తెలుసా 1 క్యాన్సిల్ అయిపోయాయి. ఇదే ఫార్ములాని మనం కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ రాయొచ్చు. ఎందుకంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ వస్తే కనుక మైనస్ కాస్ స్క్వేర్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ 1 మైనస్ సైన్ కాస్ స్క్వేర్ బి మైనస్ ఇన్ మైనస్ ప్లస్ వస్తే కనుక ముందుకు వచ్చేస్తుంది. అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అయినా అవ్వచ్చు, కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ అయినా అవ్వచ్చు. సో సైన్లో తీసుకుంటే మరి కాస్ తీసుకుంటే సార్ సో కాస్ చేద్దాం. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో కాస్ ఏ ప్లస్ బి అంటే ఏంటి కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఏ మైనస్ బి అంటే ఏంటి కాస్ ఏ మైనస్ బి అంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. సో ఇక్కడ కూడా సేమ్ అదే వచ్చింది. ఏమొచ్చింది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి వచ్చింది. ఇందాక మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి వచ్చింది. ఇప్పుడు ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి వచ్చింది. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అన్నా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అన్నా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. కనుక దీన్ని కూడా ఏం రాయొచ్చు మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాయొచ్చు. అంటే కాస్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ బి. ఇప్పుడు మనకి ఇది కాస్లో కనుక ఈ సైన్లు అన్నింటిలో మనం ఏం చేయాలి కాస్లో మార్చాలి. అప్పుడు మనకి కాస్లో ఒక ఫార్ములా వస్తుంది. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. కాస్ స్క్వేర్ ఏ రాస్తాం మనం కాస్లో ఉన్నాయి కనుక దాన్ని ఏం చేయొద్దు. కాస్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ బి. ఇది 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ, ఇది 1 మైనస్ కాస్ స్క్వేర్ బి. సో మనం ఇలా క్యాలిక్యులేషన్ చేస్తే ఏమొస్తుందంటే కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ, లేదంటే సైన్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఆర్ సైన్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ అనే 2 ఫార్ములాస్ వస్తాయి. సో ఈ విధంగా మనకి ఏంటంటే సో ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి ఈజీగా మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ మనం పీరియడ్ అండ్ గ్రాఫ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రతి దానికి కూడా పీరియడ్ ఉంటుంది, సో గ్రాఫ్స్ ఉంటాయి. సో పీరియడ్ అంటే ఏంటి, గ్రాఫ్స్ ఎలా వస్తాయి, వాటి యొక్క గ్రాఫ్స్ని ఏ విధంగా మనం డ్రా చేయాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకుందాం. దాని తర్వాత మనం నెక్స్ట్ రేపు నుండి ఒక 5 or 6 ఎక్సైజ్ అయిన తర్వాత ట్రిగోనోమెట్రీ ఈక్వేషన్స్ మనం చూద్దాం. సో ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకున్నామో అది ఒకసారి ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. లాస్ట్లో చిన్న మిస్టేక్ ఉంది, ఏం లేదండి. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి రెండింటిని మనం మల్టిప్లై చేసినప్పుడు సో మనకేమొస్తుంది సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. అంటే సైన్ ఏకి సైన్ తీసుకుంటుంది, బికి మనకు కూడా సైన్.
సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్. అదే కాస్ తీసుకుంటే కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్. అంటే సైన్ తీసుకుంటే ఏబి వస్తుంది, కాస్ తీసుకుంటే బి వస్తుంది. మరి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఎం ఎస్ బి తీసుకున్నాం అనుకోండి, సో ఖచ్చితంగా మనకి ఫస్ట్ మనకి కాస్ రావాలి, రెండోది సైన్ రావాలన్నమాట. అంటే మీరు ఏ తీసుకున్నా బి తీసుకున్నా కాస్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ బి, లేదంటే కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్. సో అంటే ఫస్ట్ కాస్ రావాలి, రెండు సైన్ రావాలి. సో నెక్స్ట్ మనం పీరియడ్. సో పీరియడ్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది అనుకోండి, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎనీ వాల్యూ. సో ఇక్కడ మనకి నేను తీసుకున్న ఫంక్షన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పి తీసుకున్నాను. నాకు ఏమొచ్చింది? మళ్ళీ అదే ఫంక్షన్ వచ్చింది. సో నేను ఏదైతే ఫంక్షన్ తీసుకున్నానో ఆ ఫంక్షన్లో ఎక్స్ బదులు ఎక్స్ ప్లస్ పి నేను సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ నాకు అదే ఫంక్షన్ వస్తే అప్పుడు మనం ఈ పి అనే దాన్ని మనం పీరియడ్ అంటాం, పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్ అంటాం. పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్ అంటే ఏ వాల్యూకి మళ్ళీ అదే ఫంక్షన్ మళ్ళీ రిపీట్ అవుతుంది, దాన్ని మనం పీరియడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నేను సైన్ ఎక్స్ తీసుకున్నాను. ఏం తీసుకున్నాను? సైన్ ఎక్స్. సో ఇప్పుడు మనకి ఏంటి? పీ బదులు మనం ఏదైనా ఒక వాల్యూ వేస్తే మళ్ళీ మనకి సైన్ ఎక్సే రావాలి. మళ్ళీ మనకి సైన్ ఎక్స్ వస్తే అప్పుడు మనం ఆ సైన్ ఎక్స్ పీరియడ్ ఆ పీ వాల్యూ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2π నేను తీసుకున్నాను, ఎక్స్ ప్లస్ 2π. సో అంటే ఇప్పుడు దీని ఏం రాయొచ్చు? సైన్ ఆఫ్, సో ఎక్స్ బదులు ఏంటి? ఎక్స్ ప్లస్ 2π. సో దీని ఏం రాయొచ్చు మనం? సైన్ ఆఫ్ 2π ప్లస్ ఎక్స్, 2π ప్లస్ ఎక్స్. సో సైన్ ఆఫ్, సో 2π ఏం రాయొచ్చు? పై అంటే 180 degrees, 180 degrees 2 జా 360 degrees. అంటే ఏం రాయొచ్చు దీన్ని? 360 degrees ప్లస్ π. సో మనం ఆల్రెడీ ఫస్ట్ కాన్సెప్ట్లో నేర్చుకున్నాం, ఏ యాంగిల్ ఇచ్చినా సరే మనం ఏం రాయొచ్చు? 90 ఇంటూ మల్టిపుల్స్. సో అంటే సైన్ ఆఫ్ 4 ఇంటూ 90 degrees ప్లస్ ఎక్స్. సో 4 అనేది ఏంటి? మనకి ఈవెన్ నెంబర్. సో 90 పక్కన ఈవెన్ నెంబర్ అయితే మనం సైన్ తీసుకుంటే సైన్ వస్తుంది, కాస్ తీసుకుంటే కాస్ వస్తుంది, tan తీసుకుంటే tan వస్తుంది. సో ఆ రూల్ ప్రకారం దీని ఏం రాయొచ్చు మనం? సైన్ ఎక్స్ రాయొచ్చు, సైన్ ఎక్స్. మరి అది ప్లస్సా మైనస్సా? సో 190, 290, 390, 490. సో 490 ప్లస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్ వస్తుంది. అంటే నాకేమొచ్చింది? ఫైనల్గా సైన్ ఎక్స్ వచ్చింది. అంటే నేను సైన్ ఎక్స్ తీసుకున్నాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఒక ఫంక్షన్ సైన్ ఎక్స్ తీసుకున్నాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2π తీసుకున్నాను. సో నాకు మళ్ళీ సైన్ ఎక్స్ వచ్చింది. సైన్ ఎక్స్ అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్. నేనేం తీసుకున్నాను? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2π. సో అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2π తీసుకుంటే నాకు మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. అంటే పీ వాల్యూ ఎంత ఇక్కడ? 2π. కనుక సైన్ ఎక్స్ యొక్క పీరియడ్ 2π. సైన్ ఎక్స్ పీరియడ్ ఏంటి? 2π. అంటే సైన్ ఎక్స్ అనేది 2π అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లస్ 2π అని సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ సైన్ ఎక్స్ వస్తుంది అనమాట. సో సైన్ ఎక్స్కి, అదేవిధంగా కాస్ ఎక్స్కి, అదేవిధంగా సీకెండ్ ఎక్స్కి, కొసికెండ్ ఎక్స్కి, ఇవన్నీ కూడా మనకి 2πలు వస్తాయి అన్నమాట. మరి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ tan ఎక్స్ తీసుకున్నాను అనుకోండి. సో నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2π తీసుకోవాల్సిన లేదు. సో 2π తీసుకుని వస్తుంది, కానీ ఇక్కడ లీస్ట్ వాల్యూ అంటే పీరియడ్ ఏంటంటే మనకి ఎక్స్ ప్లస్ పీ వాల్యూ ఏదైతే లీస్ట్ ఉంటుందో దాన్ని పీరియడ్ అంటారు. ఇక్కడ నేను పై తీసుకుంటే వచ్చేస్తుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ π. సో అంటే tan ఆఫ్, సో 180 degrees ప్లస్ π ప్లస్ ఎక్స్. సో tan 180 degrees అంటే ఏంటి? 2 ఇంటూ 90 degrees ప్లస్ ఎక్స్. సో 2 ఈవెన్ నెంబర్ కనుక మనకి వస్తుంది tan ఎక్స్ వస్తుంది. సో 290 degrees, 190 degrees, 290 degrees థర్డ్ క్వాడ్రంట్లో ప్లస్. అంటే ఏమొచ్చింది నాకు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. అంటే నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పీ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. ఇక్కడ పీ ఏంటి? పై. అంటే tan ఎక్స్ కాట్ ఎక్స్ పీరియడ్స్ ఏంటంటే మనకి పై అని అన్నమాట. సో tan ఎక్స్ కాట్ ఎక్స్ తప్పించి మిగతా ఏ తీసుకునే అంటే సరే వాటి యొక్క పీరియడ్స్ ఏంటి? 2π అన్నమాట, 2π. అలా కాకుండా ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఏఎక్స్ ప్లస్ బి అని ఒక వాల్యూ తీసుకున్నాం అనుకోండి. దీని పీరియడ్ ఏమవుతుంది తెలుసా? సో 2π/a, 2π/a మాడ్యులస్ a. సో అంటే జనరల్గా సైన్ ఎక్స్ అయితే దాని యొక్క పీరియడ్ 2π. మరి ఎక్స్ పక్కన అక్కడ ఏదైతే కొఫిషియంట్ ఉందో దాన్ని కంపల్సరీగా డివైడ్ చేయాలి. సో దాన్ని కంపల్సరీగా డివైడ్ చేస్తే మనకి ఆ సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి యొక్క పీరియడ్ 2π/a. అదేవిధంగా tan కూడా అంతే. సో tan ఆఫ్ ఏఎక్స్ ప్లస్ సి ఉందనుకోండి. సో దీని పీరియడ్ ఏమవుతుంది? π/a అవుతుంది, π/మాడ్యులస్ a అవుతుంది. సో ఈ విధంగా మనకి పీరియడ్స్ చాలా ఈజీ, చాలా ఇంపార్టెంట్ కూడా. నెక్స్ట్ మనం
మ్యాక్సిమం మినిమం వాల్యూ. సో ఏంటి మ్యాక్సిమం ఏంటి మినిమం? మనకి ఏదైనా ఒక ఫంక్షన్ ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ ప్లస్ సి అనే ఫార్ములా ఇచ్చేది అనుకోండి, అనే ఏదైనా ఒక రూపంలో ఉందనుకోండి, ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ ప్లస్ సి అనే రూపంలో ఉంటే దీనికి మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ అలా వస్తాయి. సో మ్యాక్సిమం వాల్యూ ఏంటంటే ఈ సి ప్లస్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో అంటే ఈ సిని రాసేసి సో రూట్ పెట్టి ఈ రెండింటికి స్క్వేర్స్ చేసి యాడ్ చేయడం. సో సి ప్లస్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మరి మినిమం వాల్యూ ఎలా వస్తుంది సార్? సో మినిమం వాల్యూ కూడా సి మైనస్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇక్కడ మైనస్ పెడితే అది మినిమం వాల్యూ, ప్లస్ పెడితే మ్యాక్సిమం వాల్యూ. సో సి ప్లస్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, సి మైనస్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, దట్ ఈస్ మ్యాక్సిమం అండ్ మినిమం. నౌ ఇంకా లాస్ట్ టాపిక్ మనం గ్రాఫ్స్. సో ఈ గ్రాఫ్స్ కంప్లీట్ చేసుకుంటే మనకి ఈ ట్రిగోనోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ అనే మొత్తం కాన్సెప్ట్ అంతా మనం క్లియర్ చేసుకున్నట్టే. ఇంకా మనం గ్రాఫ్స్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్, కొసెకండ్ ఎక్స్, సెకండ్ ఎక్స్, కాట్ ఎక్స్ వీటి యొక్క గ్రాఫ్స్ చూద్దాం. ఒక గ్రాఫ్ మీకు అర్థమైతే మిగతా ఆటోమేటిక్గా అర్థమైపోతాయండి. సో మనకి y ఈక్వల్ టు సైన్ ఎక్స్ అనుకుంటే ఎక్స్ అనేది రేంజ్ -2π to 2π తీసుకున్నాం, ఓకేనా. సో సైన్ 0 0, సైన్ 0 0. నెక్స్ట్ సైన్ 90 1, సైన్ 90 ఎంత 1. సైన్ 180 degrees 0, సైన్ 180 degrees 0. నెక్స్ట్ సైన్ 3π/2 అంటే సైన్ 270, సైన్ 270 అంటే -1, సైన్ 2π 0. సో అదేవిధంగా సైన్ 90 -90, సైన్ -90 ఎంత -1. నెక్స్ట్ 0, నెక్స్ట్ 1. సో మీరు ఇలాగ అబ్జర్వ్ చేస్తే మన గ్రాఫ్ ఎలా వస్తుందంటే చూడండి, సో ఈ విధంగా వస్తుంది గ్రాఫ్. అంటే ఏంటి? సో ద గ్రాఫ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈస్ పాసింగ్ త్రూ ఆరిజిన్, ద గ్రాఫ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈస్ పాసింగ్ త్రూ ఆరిజిన్, అదొక పాయింట్ మనకు గుర్తొచ్చింది. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే మాక్సిమం వాల్యూ అనేది సైన్ కి 1 అండి. సో చూడండి ఇక్కడ 1, ఇక్కడ 1, ఎక్కడ తీసుకున్నా సరే 1 కన్నా ఎక్కువ రాదు మాక్సిమం వాల్యూ. మినిమం వాల్యూ -1, ఇవ్వండి -1. సో అంటే మాక్సిమం వాల్యూ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ +1, మినిమం వాల్యూ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ -1. సో సైన్ ఎక్స్ గ్రాఫ్ ఈజ్ పాసింగ్ త్రూ ఆరిజిన్. నెక్స్ట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మన ఒక డయాగ్రామ్ ఇవ్వండి ఈ విధంగా వస్తుంది, మళ్ళీ అదే వస్తుంది. అంటే నేను చెప్పాను ఆల్రెడీ సైన్ ఎక్స్ మళ్ళీ సైన్ ఎక్స్ వస్తే అది పీరియడ్ అంటారు. సో ఇక్కడ మనకి ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి మనకి ఎంత పడుతుంది? 2π. కనుక సైన్ ఎక్స్ యొక్క గ్రాఫ్ పీరియడ్ అవడానికి 2π అన్నమాట. సో సైన్ ఎక్స్ పీరియడ్ ఏంటి? 2π. నెక్స్ట్ ఇది స్మూత్ కర్వ్ మనకి చూడండి ఇలా వస్తుంది అన్నమాట. సో ఎక్కడ కూడా మనకి బెండింగ్ లేకుండా మొత్తం క్లియర్గా ఇలా వస్తుంది. సో దిస్ ఇస్ ఏ స్మూత్ కర్వ్. సో సైన్ ఎక్స్ ఇస్ ఏ స్మూత్ కర్వ్. నెక్స్ట్ కాస్ ఎక్స్ కొద్దాం. సో కాస్ 0 ఎంత మనకి 1, కాస్ 0 ఏంటి 1 అంటే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ కాస్ 90 ఎంత 0, ఇక్కడ వస్తుంది. కాస్ 180 ఎంత మనకి, సో ఇక్కడ కూడా కాస్ -90 0. అంటే ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది. ఇది 1, ఇది -1. సో ఇప్పుడు మనం కాస్ యొక్క గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే ఇది కూడా స్మూత్ కర్వే, ఎందుకంటే ఇలా వస్తుంది, ఓకేనా. దిస్ ఇస్ ఆల్సో స్మూత్ కర్వ్. ఇట్ ఈస్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్. చూడండి ఆరిజిన్ ద్వారా పాస్ అవ్వలేదు. కాస్ ఎక్స్ యొక్క గ్రాఫ్ అనేది ఆరిజిన్ ద్వారా మనకి పాస్ అవ్వలేదు. నెక్స్ట్ దీని యొక్క రేంజ్ కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, సో ఇక్కడ నుండి కౌంట్ చేస్తున్నాం. సో π, సో 2π. సో అంటే ఇక్కడ ఇది ఒక π, ఇది ఒక π, సో 2π. దీని యొక్క పీరియడ్ కూడా 2π అన్నమాట. ఇది కాస్ ఎక్స్ యొక్క గ్రాఫ్. ఇంకా టాన్ ఎక్స్ కొద్దాం. సో టాన్ 0 0, టాన్ 0 ఎంత 0. సో టాన్ 30 1/√3, టాన్ 45 1, టాన్ 45 అంటే 90కి 0కి 45కి మధ్యలో ఉంటుంది, ఇక్కడ వస్తుంది. సో అంటే మనకి ఎలా వస్తుంది? ఇలా వస్తుంది గ్రాఫ్. సో అంటే సో ఇట్ ఈస్ ఆల్సో పాసింగ్ త్రూ ఆరిజిన్. సో ఇక్కడ పీరియడ్ మీకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుండి ఇక్కడికి మనకి సో జస్ట్ మనకి π ఉంటుంది, 2π వస్తుంది ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ మీరు కాట్కి అప్లై చేస్తారు అనుకోండి, కాట్ 90. సో సైన్ అక్కడ టాన్ 0 0, కాట్ 90 ఎంత 0, ఇక్కడ 0.
కాట్ 0 ఎంత 1, కాట్ 0 ఎంత 1. ఓకేనా? సో అంటే మనకి ఇక్కడ కాట్ 0 అన్డిఫైన్, అంటే ఇక్కడ మనకి ఇలా వస్తుందన్నమాట. సో కాట్ 90 మనకి 0. అదేవిధంగా కాట్ 270 కూడా 0. సో ఈ విధంగా కాట్ గ్రాఫ్ అనేది ఉంటుంది ఇది. సో ఇది కూడా ఇట్ ఈస్ నాట్ ఆల్సో పాసింగ్ త్రూ ఆరిజిన్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి, సీకెండ్ ఎక్స్ ఈ విధంగా అవుతుంది, ఎందుకంటే మనకి సీకెండ్ 0 1. సో కనుక ఇక్కడ 1 వచ్చింది, సీకెండ్ 0 1. సో సీకెండ్ పాజిటివ్ వాల్యూస్ వేసినా ఇలా పెరుగుతుంది, నెగిటివ్ వాల్యూస్ వేసినా ఇలా పెరుగుతుంది, కనుక సీకెండ్ వాల్యూస్ ఆ విధంగా ఉంటుంది అనమాట. సో సీకెండ్ 45√2, సీకెండ్ 45√2 కనుక ఇక్కడ వస్తుంది, అంటే 1 కన్నా ఎక్కువ ఉంటుంది, 1.414. అదేవిధంగా సీకెండ్ 90 నాట్ డిఫైన్, అందుకే ఇది టచ్ అవుతుంది అన్నమాట, అలా పైకి వెళ్తుంది అనమాట. అదేవిధంగా కింద కూడా ఉంటుంది. సో సీకెండ్ యొక్క గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఇది ఈ రెండు కూడా మనకి నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్, ఆరిజిన్ ద్వారా పాస్ అవ్వదు. ఇవి స్మూత్ కర్వ్స్ కాదు, ఇవి ఏంటంటే మనకి కటింగ్ కర్వ్స్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే దీని యొక్క పీరియడ్ కూడా 2π. కొసికెండ్కి వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది, కొసికెండ్ అనేది ఈ విధంగా ఉంటుంది, ఎందుకంటే మనకి కొసికెండ్ 0 నాట్ డిఫైన్ కనుక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, నాట్ డిఫైన్ స్టార్ట్ అయ్యి అలాగా మనకి కొసికెండ్ 91 కనుక ఇక్కడ మనకి టచ్ అవుతుంది, అలా మళ్ళీ పెరుగుతుంది 1 తర్వాత అలా పెరుగుతుంది. సో అంటే ఇవి సైన్కి కొసికెన్కి ఆపోజిట్ కనుక, సో మనకి సైన్ ఎలా వచ్చింది, ఇలా వచ్చింది, దానికి ఆపోజిట్ ఉంది. కాస్ కూడా ఎలా వచ్చింది, ఇలా వచ్చింది, దానికి ఆపోజిట్. సో అంటే మిగతా రేంజ్లో ఇవి తీసుకుంటాం అన్నమాట. సో ఇది మాట ట్రిగ్నోమెట్రీ గ్రాఫ్స్ మాట. సో ఈ ట్రిగ్నోమెట్రీ గ్రాఫ్స్ సంబంధించిన ఇంకా డెప్త్గా నేను ఎంసెట్లోనూ ఐఐటీలోనూ చెప్తాను. ఇంకా ఇంటర్మీడియట్ అయితే ఇవి చాలండి, ఎందుకంటే జస్ట్ డ్రా చేస్తే చాలు, మనం ఇంకేమీ చేయవలసిన లేదు. సో ఇది మాట ఈరోజు మన కాన్సెప్ట్. అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీకు మొత్తం అంతా కంప్లీట్ అయింది. రేపు నుండి మీకు సో రోజుకు ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. సో వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు అర్థమైతే మనకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఫుల్గా సో కొంచెం ఎక్కువగా మెసేజ్ టైప్ చేయండి. సో వెరీ నైస్, సూపర్ సార్, మీకు ఏ విధంగా ఫీల్ అవుతుందో ఆ విధంగా సో ఎలాబొరేట్గా కొద్దిగా ఎక్కువగా మీరు మెసేజ్ టైప్ చేయండి. దానివల్ల మిగతా వ్యూవర్స్ ఆ మెసేజ్ చదివి వాటి యొక్క వీడియోస్ చూస్తారు, మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాము. సో కనుక ఈ వీడియో నచ్చితే మనకు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కొత్త వారు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ చేత అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరీ స్మార్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. ఈ వింటర్లోని మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు టేక్ ఏ బౌ.